హాయ్ అండి, వెల్కమ్ టు చిట్టి క్రియేషన్స్. ఇప్పుడు మనం వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూసేద్దాం. ఇలా కట్ వర్క్ ఉన్న బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలి, ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. ఈ బ్యాక్ సైడ్ పార్ట్ చూసేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కూడా ఇవ్వండి అబ్బా. ఇది చూడండి హ్యాండ్కి ఎలా వచ్చిందో. ఇదైతే ఎలా స్టిచ్ చేయాలి, కటింగ్ అయితే నార్మల్గా ఉంటుంది, స్టిచ్చింగ్ మాత్రం కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. చూసేద్దాం. అయితే ఫస్ట్ అయితే మనం కింద ఒక లైన్ డ్రా చేసుకోవాలి, కొంచెం క్రాస్లో తీసుకోవాలి. ఈ లైన్ అన్ని బ్లౌజెస్ లాగానే దీనికి సేమ్, కింద ఫ్రాక్స్కైనా దేనికైనా సరే కింద మనం ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అది కొంచెం క్రాస్లో తీసుకోవాలి. ఇట్లా సేమ్ ఒక ½ ఇంచ్ తేడాతోని క్రాస్ తీసుకోవాలి. ఆది బ్లౌజ్తోని ఈ నడుము ఖర్చు వరకు ఎంత అవుతుందో అంత మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ మనం చిన్న కట్స్ తీసుకుంటాం కదా, చిన్న ప్లీట్స్ పెట్టుకుంటాం కదా, సో ఇక్కడ నుంచి ఇక్కడికి. నెక్స్ట్ ఇక్కడ 3 ఇంచెస్ ఎక్స్ట్రా. కట్ వర్క్ బ్లౌజ్ కదా, కొంచెం లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేది ఉంటుంది. నా దగ్గర ఓవర్లాక్ చేసేది లేదు, సో నేను లోపలికి ఇన్విజిబుల్గా చేసేస్తూ ఉంటాను. ఇటువైపు మన చంక కింది వైపు, ఈ వైపు అయితే ఈ మార్కింగ్ పెట్టుకోండి. ఎందుకు పెట్టుకోవాలంటే వీళ్ళు ఫస్టే చెప్తారు కదా మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్ ఉంది, ఈ సేమ్ దీనిలానే కుట్టు అంటే సేమ్ దీనిలానే కావాలి. కాబట్టి ఇది ఇక్కడ మార్కింగ్ తీసేసుకుందాం. ఇట్లా మనం తీసుకున్న మెజర్మెంట్స్ కాకుండా బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఇట్లా సేమ్ ఇది ఎలా ఉందో అలానే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ పొడవు కప్పు ఇది ఎంత అవుతుందో అంతే తీసుకుందాం. ఇక్కడ కింద ఒక ½ ఇంచ్ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పై వైపున కూడా ఒక ½ ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్ దగ్గర 2 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. నెక్స్ట్ షోల్డర్ దగ్గర 3 ఇంచెస్కి. ఇదైతే సేమ్ 2 ఇంచెస్ 3 ఇంచెస్. కొంచెం లావు ఉన్న వాళ్ళకు వేరే ఉంటుంది, 2.5, ఇది 3.5 ఉంటుంది, అట్లా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇటువైపు ఎంతైతే కప్పు పొడవు తీసుకున్నారో 15.5, 16కి మార్కింగ్ ఉంది. ఇటువైపు కూడా సేమ్ అలానే 16కి మార్క్ చేసుకోండి. తర్వాత ఇలా మార్జిన్స్ తీసుకోవాలి. లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి కంపల్సరీ, షేప్ అవుట్ అవ్వకుండా. నెక్స్ట్ బ్లౌజ్ మెజర్మెంట్తోనే కట్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ నెక్ ఎంతైతే ఉందో కప్పు దగ్గర నెక్ వెడల్పు అంతే తీసుకోవాలి. ఒక ½ ఇంచ్ పైకి ఖర్చు వదిలేస్తున్నాను, కింద కూడా ఒక ½ ఇంచ్ ఖర్చు వదిలేస్తున్నాను. ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ పై వైపున 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, కింది వైపున కొంచెం వెడల్పుతోని 2.5 పెట్టేసుకుందాం. ఇప్పుడు లైన్స్ తీసుకుందాం. మనకి రౌండ్ సరిగ్గా రావాలి అంటే మనం ఈ లైన్స్ కంపల్సరీ డ్రా చేసుకోవాలి. ఎంత పర్ఫెక్ట్ అయినా కూడా లైన్స్ అనేవి కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొంచెం హైట్ షార్ట్ ఉన్న వాళ్ళకి ఈ మెజర్మెంట్స్ అయితే కొంచెం తేడాగా ఉంటాయి. హైట్ ఉన్న వాళ్ళకి వేరే ఉంటుంది, షార్ట్ ఉన్న వాళ్ళకి వేరే ఉంటుంది, సన్నగా ఉన్న వాళ్ళకి వేరే ఉంటుంది, లావుగా ఉన్న వాళ్ళకి వేరే ఉంటుంది. సో ఈమె వచ్చేసి నార్మల్ హైట్ వెయిట్ అన్నట్టు. సో ఈమెకి 6 తీసుకుంటున్నాను మెజర్మెంట్స్ వచ్చేసి. ఇప్పుడు ఇక్కడ మనం చేసుకున్న మార్కింగ్ ఇక్కడికి ఉంది కదా, ఇది 6 తీసుకున్నాను. చూడండి ఎలా చేస్తాను. ఇక్కడ వచ్చేసి 5, ఈ టోటల్ 5 ఉంది కదా, ఇక్కడ చంక దగ్గర వచ్చేసి 5.5 ఉండాలి. ఇప్పుడు చూసేద్దాం. చెస్ట్ పార్ట్ దగ్గర ఎంతైతే మెజర్మెంట్ ఉందో తీసుకుందాం. ఇక్కడ సేమ్ ఎక్కడైతే నెక్ కింద వెడల్పుందో ఈ భాగం దగ్గర అంటే మనం సేమ్ చంక కింద 2 ఇంచెస్కి కింది వైపున ఇలా ఫోల్డ్ చేయాలి. మిడిల్ పాయింట్కి ఫోల్డ్ చేసి ఇది ఎంత అవుతుందో సేమ్ ఇక్కడే కదా మనం చూసింది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ పాయింట్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. ఇట్లా పెట్టేసుకున్నాక ఇప్పుడు ఆర్మోల్ ఎంతైతే వస్తుందో సేమ్ మనకు బాడీ మెజర్మెంట్స్ తీసుకోకుండా బ్లౌజే తీసుకోవాలన్నప్పుడు ఈ బ్లౌజ్తోనే అన్నీ చూసుకోవాలి. ఇక్కడ నుంచి
ఇలా ఇది సేమ్ ఇక్కడ వస్తుంది, ఇదిగోని ఇక్కడ వస్తుంది, ఇది ఇక్కడ వచ్చేసింది. అంతేనా? ఇది మనకు పర్ఫెక్ట్గా ఇట్లా స్ట్రైట్ లైన్కి సరిగ్గా ఉండాలన్నట్టు, స్ట్రైట్ లైన్ డ్రా చేసే విధంగా ఉండాలి సరిగ్గా. ఇప్పుడు లోపలికి మనం 3 ఇంచెస్ తీసుకుంటాం కదా, నేనైతే 3 తీసుకుంటాను, ఎందుకంటే లోపలికి కొంచెం ఫోల్డ్ చేసి కట్ చేస్తాను, ఎక్కువే తీసుకుంటాను. ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక మనం 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ తీసుకుందాం. లావు ఉన్న వాళ్ళకి 1.2 అట్లా తీసుకోవాలి. ఇప్పుడు నేనైతే 1 ఇంచ్ తీసుకుంటున్నాను, నార్మల్ వెయిటే కాబట్టి. ఇలా అని ఇక్కడ నుంచి ఇక్కడ 2 ఇంచెస్కి మార్కింగ్, ఇక్కడ 2 ఇంచెస్కి మార్కింగ్ చేస్తే ఈ రౌండింగ్ అనేది ఇక్కడ 2 ఇంచెస్కి ఇక్కడ 2 ఇంచెస్కి ఒక కర్వ్ లాగా ఉండాలన్నట్టు. ఇలా నెక్స్ట్ ఈ నెక్ రౌండ్ తీసుకుందాం. ఈ నెక్ రౌండ్ తీసుకోండి, ఎందుకంటే ఇది ఎంతైతే ఉందో దీన్ని చూసి సేమ్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, మార్కింగ్ పెట్టుకోవడానికి జస్ట్ ఇది కట్ చేయను కల్లా సేమ్ వచ్చేసింది. ఇది ఎంత ఉందో అంత తీసుకోవాలి, మనం ఎక్కువ పెట్టలేం తక్కువ పెట్టలేం. ఎక్కువ ఉంటే మనం కట్ చేయొచ్చు, కట్ చేసిన వర్క్ పోతుంది వేస్ట్. ఎంబ్రాయిడరీ వర్క్ అయితే కట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇది సేమ్ ఉంది, కాకపోతే ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉంది. చూడండి, నేను చేసిన మార్కింగ్కి ఈ మార్కింగ్కి ఇది కొంచెం ఎక్స్ట్రా ఉంటే ఇక్కడ నుంచి ఇలా ఒక కుట్టు వేసేయాలి. కుట్టు వేసి ఆ తర్వాత ఇది జాయింట్ చేసి కట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఇంతే. ఇప్పుడు నేను ఇక్కడ ఇది మర్చిపోయాను, ఇది ఇక్కడికి వచ్చేసింది కదా, వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారం ఇది ఇక్కడికి వచ్చేసింది. ఇలా సేమ్ ఇప్పుడు ఇదైతే ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలానే కట్ చేయాలి. చూసేయండి. ఈ నెక్ అయితే కట్ చేస్తలేను, అలానే ఉంచేస్తున్నాను, ఎందుకంటే అది కూడా మెయిన్ క్లాత్ కూడా జాయింట్ చేసినాకనే కట్ చేయాలి. వర్క్ బ్లౌజ్ ఎప్పుడైనా అది ఇది రెండు కలిపే కట్ చేయాలి. ఓకే, ఇక్కడైతే మనకు పాయింట్ దగ్గర కొంచెం కట్ చేస్తున్నాను, అంటే మనకి ఇక్కడ తెలియడానికి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలని తెలియడానికి. నెక్స్ట్ ఇగో ఇక్కడ ఒకటి మార్కింగ్ పెట్టుకున్న దగ్గర కొంచెం కట్స్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇగో 1/2 ఇంచ్ 3 ఇంచెస్ ఉంటుంది అనుకుంటా, కానీ 3 ఇంచెస్ తీసుకోవద్దు నాకు తెలిసి. ఇప్పుడు ఈ మన మెజర్మెంట్ తీసుకున్న ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి మిడిల్లో తీసుకోవాలి. మిడిల్లో తీసుకుంటే ఎక్కడ వస్తుంది కరెక్ట్గా, ఈ నెక్ సైడ్ కన వస్తుంది. మనం ఇలా పట్టుకుంటే బ్లౌజ్ కరెక్ట్గా ఇదిగో ఇలా ఉండాలి. ఇప్పుడు ఈ లైనింగ్లో వన్ సైడ్ బ్యాక్ పార్ట్ వస్తే ఇంకో సైడ్ హ్యాండ్స్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనం అటువైపు బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా, ఇటువైపు హ్యాండ్స్ తీసుకోవాలి. ఈ హ్యాండ్స్ తీసుకున్నప్పుడు సేమ్ ఇందాక దానికి ఎలా అయితే మనం క్రాస్ లైన్ తీసుకున్నామో అట్లా తీసుకోవద్దు. దీనికైతే స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. ఇది తీసేయాలి, ఇది తీసేసి మళ్ళీ ఒక 1 ఇంచ్ పైకి మళ్ళీ ఇంకో మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ ఎందుకంటే మనం ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టినప్పుడు ఈ కొంచెం క్లాత్ ఉండాలి కాబట్టి తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఈ మెజర్మెంట్తో తీసుకోవాలి. ఇది ఎంతైతే పొడుగుందో సేమ్ అంతే పొడవు పెట్టేసేయాలి. హ్యాండ్ ఎంత సేమ్ దీని అంతా తీసుకోవాలి. చూడండి ఎంత వస్తుంది, ఇది 10 ఇంచెస్ ఉంది కరెక్ట్గా. అంటే మనం 11 తీసుకోవాలి. ఈ క్లాత్ లైనింగ్ వచ్చేసి 11 తీసుకోవాలి. 11కి మార్క్ చేసుకుంటే 11 ఇంచెస్. నెక్స్ట్ ఇక్కడ కూడా మనం ఒక 3.5 కిందికి
ఈ చంక కింద కంపల్సరీ 3.5 తీసుకోవాలి. అట్లయితేనే మనకు హ్యాండ్ మంచిగా ఇక్కడ పఫీ హ్యాండ్స్ రాకుండా కొంచెం ముడతలు రాకుండా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచ్ స్ట్రైట్ లైన్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు ఒక లైన్, ఇక్కడ నుంచి ఇటు ఒక లైన్ తీసుకుంటే మనకి ఇక్కడ నుంచి ఇటు చంక భాగం ఇందాక ఎంతైతే తీసుకున్నామో హ్యాండ్ ఆర్మోల్ సైజు సేమ్ అలానే ఇగో ఇక్కడికి వచ్చేసింది మార్క్, అక్కడ మార్క్ పెట్టేసేయండి. ఇప్పుడు ఈ పార్ట్ వదిలేసి 1 ఇంచ్ పార్ట్ వదిలేసి ఇట్లా ఒక కర్వ్ లైన్ తీసుకోండి. ఇలా ఇటంటే ఎక్స్ట్రా పడుతుంది క్లాత్. ఇక ఈ క్లాత్ జాయింట్స్ కంపల్సరీ పడతాయి దేనికైనా. హ్యాండ్ అయితే కట్ చేస్తున్నాను చూసేయండి. సేమ్ మార్కింగ్ పెట్టుకుంటే దాన్ని బట్టి కట్ చేసుకుంటూ వస్తే సరిపోద్ది. ఇంకా బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ కట్ చేస్తారు, అది వేరే లెక్క. ఓకే, ఈ జాయింట్స్ కోసం నేను మిగిలిన క్లాత్లో చూసి వేయాలి. మిగిలిన క్లాత్ ఫ్రంట్ పార్ట్ అయిన సేప్ పట్టీలకు యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ని కట్ చేయాలి. చూడండి ఎలా తీసుకుంటున్నాను. కొంచెం క్రాస్ లైన్ అంటే ఇక్కడ ఈ కార్నర్లో తీసుకోవాలన్నట్టు ఫ్రంట్ పార్ట్ తీసుకుంటే, ఎందుకంటే మనకు క్రాస్ కటింగ్ కదా. ఫ్రంట్ స్ట్రేట్ కటింగ్ అయితేనేమో ఇలా నార్మల్గా వేయాలి, క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్ అనేది ఎట్లా తీసుకోవాలో కూడా చెప్తా. ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ ఉంది చూడండి, ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర మార్క్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇటు కూడా 3 ఇంచెస్ ఉండాలి. ఇలా అంటే ఒక త్రిభుజం లాగా ఒక ట్రయాంగిల్ రావాలి అన్నట్టు. ఇలా వచ్చినప్పుడు మనం కరెక్ట్గా ఎగ్జాక్ట్ దాని కింద ట్రయాంగిల్ ఈ లైన్ కింద మనం పెట్టేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ అనేది పెట్టి బ్యాక్ మెజర్మెంటే ఫ్రంట్ కూడా యూజ్ చేసేది, కాకపోతే చిన్న మార్పులతోని చేయొచ్చు. సేమ్ అది ఎంత ఉందో అలానే డ్రా చేసేయాలి. దీన్ని కూడా చూడండి. ఇలా ఇప్పుడు జస్ట్ ఈ బ్యాక్ పార్ట్ వేసి మనం ఫ్రంట్ పార్ట్ డ్రా చేసినాం అంతే. ఇప్పుడు నెక్స్ట్ మనం తీసుకునే మెజర్మెంట్స్ ఈ బ్లౌజ్తోనే తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏం కావాలి, ఇది ఎంత ఉంది పొడవు, ఈ పొడవుని మనం పెట్టుకోవాలి. ఫస్ట్ ఎంత ఉంది చూడండి, ఇక్కడ ఖర్చుతో పాటు కలిపి పెడుతున్నాను. ఇగో 1/2 ఇంచ్ మనం ఖర్చుతో పాటు కలిపి తీసుకోవాలి. ఇక్కడ కింద ఖర్చుతో పాటు తీసుకోవాలి. అంటే దీన్ని కొంచెం సాగదీయాలి, బాగా ఇట్లా అనొద్దు, జస్ట్ నార్మల్గా పెట్టేసి తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్, ఫ్రంట్ నెక్ ఎంత తీసుకోవాలి అనేది కూడా మనకు ఈ మెజర్మెంట్ దీనిలానే కుట్టాలి కాబట్టి ఇది ఎంత ఉంది చూడండి, ఇదిగో అంటే దీనికంటే ఒక 2-3 ఇది పైపింగ్ వేసి ఉన్న బ్లౌజ్ అంటే మనం ఒక 3 పాయింట్స్ కొంచెం పైకని కట్ చేసుకోవాలి. ఓకే, 3 పాయింట్స్ పైకని కట్ చేసిన నెక్స్ట్ ఈ ఉక్స్లో పట్టి వచ్చేసి 4 ఉక్స్ 1 2 3 ఈ 4 ఉక్స్ దగ్గర మార్క్ చేయాలి. చేసినాక ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టేయండి, ఒక మార్కింగ్. నెక్స్ట్ ఇక్కడ కూడా 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇట్లా కొంచెం కరువు తీసుకోవాలి, దీన్ని సేప్ పట్టి వేయడానికి ఈజీగా ఉంటుంది కదా. లేకుంటే ఇట్లా స్ట్రైట్గా కడిగేసినాం అనుకో, ఇక్కడ కొంచెం చెస్ట్ ఇక్కడ కింది భాగం దగ్గర ముడత వస్తుంది. ఇక్కడ ఈ చెస్ట్ అనేది ఇట్లా పర్ఫెక్ట్గా కూర్చోదు, ఇక్కడ ముడత వస్తుంది బాగా. ఓకేనా. నెక్స్ట్ ఈ పార్ట్ ఉంది కదా, ఈ చంక భాగం సేమ్ అలానే తీసుకోవాలి. జస్ట్ మనం ఇందాక ఎక్కడైతే మనం ఇటు ఇలా డ్రా చేస్తే అర్థమవుతుంది. ఇటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ తీసుకున్నాం కదా ఇందాక బ్యాక్ పార్ట్కి, ఇక్కడే కొంచెం రౌండ్ తీసుకోవాలి.
ఇంకొంచెం లోతు తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఫిక్స్ అవుద్ది పర్ఫెక్ట్గా. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా ఇలా డ్రా చేస్తే సరే. ఇక్కడ కొంచెం మనకి క్లాత్ పడుతుంది, ఇదైతే కంపల్సరీ పడుతుంది ఏ బ్లౌజ్కైనా, లావు ఉన్న వాళ్ళకైనా బక్కగా ఉన్న వాళ్ళకైనా. హ్యాండ్స్కి అండ్ ఫ్రంట్ పార్ట్కి కంపల్సరీ క్లాత్ అయితే వేయాల్సిందే. ఇప్పుడైతే కట్ చేద్దాం, చూసేయండి. ఓకేనా, ఫ్రంట్ పార్ట్ రెడీ. ఇప్పుడైతే ఇక్కడ క్లాత్ పడుతుంది మనకి. సో దీన్ని మనం ఏం చేయాలి, ఇదిగోండి ఇలా కొంచెం ఇటు ఫోల్డ్ చేసి సేమ్ ట్రయాంగిల్ టైపు ఇలా వేస్తే సెట్ ఈ క్లాత్ దీనికోసం. నెక్స్ట్ హ్యాండ్స్కి హ్యాండ్ సేప్ పట్టీలో ఈ మిగిలిన క్లాత్లో అవి తీసేసుకోవాలి. ఇందులో క్లాత్ మిగిలేది ఏది ఉండదు, మనం వేస్ట్ చేసేది ఏది ఉండదు. చాలా చిన్న చిన్న టిప్స్తోని మనం మంచిగా కట్ చేయొచ్చు ఈజీగా. ఓకేనండి, కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ పార్ట్స్ అన్ని మనం మెయిన్ క్లాత్ పైన వేసి కట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాను. ఎక్కడైతే వాళ్ళు వర్క్ అయితే వేశారో అక్కడ తీసుకోవాలి. కొంచెం ఇది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. నేను చెప్పినట్టు ఇక్కడ మనం 1/2 ఇంచ్ ఇట్లా కొట్టేస్తాం కదా, ఇట్లా ఒక కుట్ట వేస్తాం కదా. సో ఇది 2 ఇంచెస్ వదిలేసి ఇక్కడ 3 ఇంచెస్ మనం ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నట్టు క్లాత్ని. ఎప్పుడు ఇక్కడ కట్ చేయొద్దు, ఒక 1 ఇంచ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడైతే కంపల్సరీ పడుతుంది, దీనికి కూడా పడుతుంది వెనకాల. నెక్స్ట్ హ్యాండ్స్ అయితే ఖచ్చితంగా మనం లైనింగ్ని 1 ఇంచ్ ఖర్చుకు వదిలేసినట్టే తీసుకున్నాం కదా, అలానే ఇక్కడ కూడా ఎక్స్ట్రాగా 1 ఇంచ్ తీసుకున్నట్టే కట్ చేయాలి. ఇక్కడ చూడండి మిడిల్ పాయింట్, ఇది మిడిల్ పాయింట్ కదా, ఈ మనం తీసుకున్న ఈ ఖర్చు భాగం కరెక్ట్గా మిడిల్ పాయింట్కి రావాలి. కరెక్ట్గా స్ట్రైట్గా అక్కడే వచ్చిందనుకోండి, హ్యాండ్ వర్క్ అనేది అటు ఇటు పోకుండా కొంచెం క్రాస్ అవ్వకుండా ఉంటుంది హ్యాండ్. ఫ్రంట్ పార్ట్ చూడండి, నేను తీసుకున్నదేమో క్రాస్ కటింగ్ తీసుకున్నా, ఇక్కడేమో స్ట్రైట్ కటింగ్ వేసిళ్ళు వర్క్. ఇప్పుడు ఎట్లా చేయాలి, ఇదే తలనొప్పి అసలు వర్క్ బ్లౌజులతోనే. ఈ మిగిలిన క్లాత్లో ఈ పార్ట్ ఇక్కడ తీసుకుంటే ఇంకో పార్ట్ ఎక్కడ తీసుకోవాలని అర్థమవుతుంది అసలు. దేవుడా, ఇట్లా వస్తేనైతే మస్తు ఇబ్బంది బ్లౌజ్లో, ఏం చేయాలని అర్థం కాదు, తలకాయ విక్కోవాలి. చూడండి ఇప్పుడు ఇది వేస్తే ఈ మొత్తం హాఫ్ పార్ట్ మొత్తం క్లాత్ పడుతుంది, వేస్ట్. ఏం చేయాలి, అయినా పర్లేదు ఇది వేసేద్దాం, లేకుంటే బ్యాక్ పార్ట్. అయ్యా దేవుడా, సరే ఇప్పుడు వేసేది ఏం లేదు, ఇక ఒక సైడ్ అయితే మంచిగా తీసుకుందాం, ఇంకో సైడ్ అతికైతే వేద్దాం. సగం వరకు పడుతుంది అతుకు, ఎంత గలీజ్ ఉంటుందో ఏమో. చూడండి ఎలా ఇచ్చారు, కొంచెం క్రాస్లో వేస్తే మన క్రాస్ కటింగ్ కదా ఈజీ అయిపోవు. బ్లౌజ్లో ఇట్లా వస్తేనైతే మస్తు ఇబ్బంది అబ్బా నిజం.
ఇప్పుడు నేను చేసేది కరెక్టే అంటారా? నాకైతే అర్థమవుతలేదు. ఒకసారి అయితే వాళ్ళకి కాల్ చేసి చెప్పేయాలి ఇలా వచ్చింది బ్లౌజు, మరి ఏం చేయాలి అని. కట్ చేసిన, చూద్దాం ఏమంటారు. చూడండి, ఈ పార్ట్లో ఎక్కడ తీసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ జోకు. అయ్యో, సరేనండి, ఏదో ఒక తంటాలు అయితే పడాల్సిందే, తప్పదు. ఓకే, మరి ఉంటా, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.